అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో మరి కోర్టు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇప్పుడు మహిళా ప్రాంగణం ప్రాంతానికి కక్షిదారులు గాని మహిళలు గాని అక్కడికి వెళ్ళడానికి ఏ సౌకర్యాలు కూడా అంటే రవాణా సౌకర్యం కూడా కావాల్సినంత లేదు. ఎందుకంటే ఇంతకు మొదలు నేషనల్ హైవే ఉంటే వెహికల్ అన్ని ఇట్లనే పోయేది, అక్కడ రవాణా సౌకర్యం ఉండేది. ఈ రోజు నేషనల్ హైవే పక్క నుంచి వెళ్ళిపోవడం కారణంగా అక్కడికి రవాణా సౌకర్యం కూడా ఉన్నది కాబట్టి అది మరి అడవిలో ఉన్నట్టుంది కాబట్టి అక్కడ మన ప్రజా సమూహాలు అక్కడ లేవు కాబట్టి మరి సిటీ కూడా భవిష్యత్తులో అటు డెవలప్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా లేవు కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు దీని మీద పరిశీలన చేసి మరి ఈ భూమిని అయితే ఇక్కడ ఉన్నటువంటి కోర్టు సముదాయంలో ఉన్నటువంటి ఈ మార్కెట్ సమీకృత మార్కెట్ కోసం తీసుకున్న భూమిని ఇచ్చి ఇక్కడనే ఏర్పాటు చేయడం కానీ లేదా కలెక్టర్ రెసిడెన్స్ కోసం ఏదైతే కేటాయించడం అని చెప్తున్నారో ఆ భూమినన్నా ఇయ్యాలని చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. అట్లనే అన్ని ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలకు నిర్మల్ నియోజకవర్గ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారికి, ముదోలు శాసనసభ్యులు రామారావు పటేల్ గారికి, ఖానాపూర్ శాసనసభ్యులు బొజ్జు పటేల్ గారికి, ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి బీజేపీ అధ్యక్షులు రితీష్ రాథోడ్ గారికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీహర్ రావు గారికి, అట్లనే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు జోగు రమణ గారికి కూడా అందరికీ లేఖ రాయడం జరిగింది. ఈ దీంట్లో ప్రజలందరూ కూడా సహకరించి కోర్టు భవన సముదాయాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి కోర్టు ఆవరణలో గాని లేదా ఇప్పుడు ఇంతకు మొదలు CD4 ఆఫీస్ ఉన్నటువంటి నటరాజ్ ముందర ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి భూమిలో గాని కోర్టు భవనాన్ని నిర్మించడానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఈ నిర్మల్ జిల్లా కోర్టు 10 కోట్ల సముదాయాన్ని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. దానికి గాను 80 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడం కూడా జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి ఆ కోర్టు భవనాన్ని నిర్మించడానికి స్థలం కోసం జరిపినటువంటి పరిశీలనల లోపల రెవెన్యూ అధికారులు వారు చూపించినటువంటి ల్యాండ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా చాలా అయితే చెరువులో ఉండడం కానీ లేకపోతే నిర్మల్కు దాదాపు 10-14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ల్యాండ్స్ ను రెవెన్యూ అధికారులు చూపించడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా అది కోర్టు భవనాలకు ప్రజలకు చాలా దూరంగా ఉండడం కారణంగా అన్ని స్థలాలను పరిశీలించిన తర్వాత చివరికి అనుగుణంగా ఉంది అని చెప్పేసి నిర్మల్ ప్రాంగణం దగ్గర ఒక స్థలాన్ని కేటాయిస్తామని చెప్పేసి రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారు ఒప్పుకోవడం జరిగింది. నిర్మల్ మహిళా ప్రాంగణం దగ్గర ఉన్నటువంటి దగ్గర ఒకవేళ కోర్టు భవనాన్ని నిర్మించినా కూడా ఇది ప్రజలకు ప్లస్ కోర్టు ఉద్యోగులకు అందరికీ కూడా ఇబ్బందికరంగానే ఉంటది, ఇది సరైనది కాదు అని చెప్పేసి మా బార్ అడ్వకేట్స్ ఈ బైన్సా ఖానాపూర్ నిర్మల్లో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా ఇది సరైనదని చెప్పడమే కాకుండా కోర్టు భవనాన్ని అయితే ఇప్పుడు కోర్టు భవనం ఉన్నటువంటి సముదాయంలో ఉన్నటువంటి ప్రాంతంలోనే పక్కనే ఉన్నటువంటి పాత రెవెన్యూ ఆఫీసు R&B ఆఫీసు స్థలాన్ని కలుపుకొని ఈ పాత కోర్టు భవనం సముదాయంలోనే ఈ కోర్టు భవనాలను నిర్మించాలని, ఒకవేళ అది సాధ్యం కానట్టయితే కలెక్టర్ రెసిడెన్సీ కోసం తీసుకున్నటువంటి భూమి ఏదైతే ఉందో అది 5 ఎకరాల 30 గుంటల స్థలం ఉందని చెప్పేసి ఆ స్థలాన్ని అయినా కేటాయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ రోజు ఆ ముఖ్యమంత్రికి లేఖ పంపిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నిర్మల్ జిల్లాలో ఈ రోజు 5-6 కిలోమీటర్ల దూరంలో 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.